తమిళనాడు గవర్నర్ పైన ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమిళనాడు గవర్నర్ తీరు పట్ల అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో హంగొచ్చినప్పుడు అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ ఆహ్వానించాలి. ఇది చాలా రాష్ట్రాల్లో గతంలో జరిగింది. అంతెందుకు మన దేశంలో కూడా 90 దశకాల్లో జరిగింది. మరి ఇటువంటి సందర్భాల్లో విజయ్ని ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి తమిళనాడు గవర్నర్ అవమానించేలాగా పదే పదే ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకి ఆయన అడుగుతున్నా కూడా ఆయన ఆహ్వానించట్లేదు? దీనిపైన అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఇప్పుడు మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి డిఎంకే వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అక్కడ కమల్ హాసన్ గారి పార్టీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సెలబ్రిటీలు క్వశ్చన్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున యువత క్వశ్చన్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అయితే రేపు రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నా చేస్తాము 5 అని చెప్పి నిరసన కార్యక్రమాలకి వాళ్ళు పిలుపునియడం జరిగింది. ఇక దేశంలో గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లను అయితే సోషల్ మీడియా వేదికగా కొంతమంది అయితే ప్రమోట్ చేస్తూ పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తా వాస్తవాలు ఇవ్వండి ప్రచారం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ గారు 2018లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హంగొచ్చింది. అతిపెద్ద పార్టీగా బీజేపీ వచ్చింది. మేజర్గా వాళ్ళకు కూడా మెజార్టీ అయితే రాలా. ఇక కాంగ్రెస్, ఆ తర్వాత జేడీయూ వాళ్ళు, సెకండ్ కాంగ్రెస్, తర్వాత జేడీయూ ఉంది. కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకి రావాలి, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి అప్పటి గవర్నర్ యడ్యూరప్ప గారికి లేఖ రాయటం జరిగింది. బీజేపీ కాబట్టి ఆయనకు లేఖ రాశారా? ఇదిగో ఆ లేఖ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. బీజేపీకి అప్పుడు 2018లో కర్ణాటక గవర్నర్ గారు రాసిన లేఖ ఇప్పుడు పెద్ద ఎత్తున లీక్ అయి వైరల్ అవుతూ ఉంది. ఇదే బీజేపీకి సంబంధించి సేమ్ 2017 ఆ టైంలో గోవా ఎలక్షన్లో కూడా వన్ సైడెడ్గా మెజార్టీ రాలా. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. కానీ రెండో పార్టీగా బీజేపీ వచ్చింది. 13 సీట్లు 40 స్థానాల్లోకి గాను 17 కాంగ్రెస్కి వచ్చింది. 13 స్థానాలు ఇప్పుడు మనోజ్ పార్కర్ గారిని గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పి ఈయన అడగంగానే వాళ్ళు ఫామ్ చేసేసారు. ఆ తర్వాత ఈయన ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏదైతే 2 వారాల లోపు అసెంబ్లీలో ఈయన బల నిరూపణ చేసుకున్నాడు. కానీ కాంగ్రెస్ని మాత్రం పిలవాల, అతిపెద్ద పార్టీగా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి. ఎందుకు ఈ పరిస్థితి ఇట్లా కొనసాగుతూ ఉంది? ఇప్పుడు విజయ్ గారు నిన్న గవర్నర్ గారిని కలిస్తే మెజారిటీ పూర్తి స్థాయిలో బల నిరూపణ చేసుకోండి. ఎక్కడైనా బల నిరూపణ అనేది గవర్నర్ ముందు చేసుకుంటారా? అసెంబ్లీలో చేసుకుంటారా? ఏ పార్టీ అయినా? నిన్న రాత్రి వాళ్ళ పార్టీకి సంబంధించిన అర్జున్ అదర్వా అనే ఆయన వెళ్ళి గవర్నర్ని అర్ధరాత్రి దాకా కలిసి మాట్లాడితే ఆయన అంగీకరించాల. సరే, ఈరోజు కూడా విజయ్ గారు మళ్ళీ వెళ్ళి సార్ మమ్మల్ని ఆహ్వానించండి సార్ 5 అంటే మళ్ళీ ఈరోజు కూడా ఆయన అంగీకరించాల. బల నిరూపణ 118 మంది సంతకాలు తీసుకుని రా అంటుండే. అసలు బల నిరూపణ గవర్నర్ ముందు సంతకాలు చూపించాలా, లేకపోతే అసెంబ్లీలో కదా బల నిరూపణ చూపించుకోవాల్సింది? ఇప్పుడు ఆ రోజు యడ్యూరప్ప గారు ఆయన బలాన్ని నిరూపించుకోలేక రాజీనామా చేసి పక్క తప్పుకున్నాడు ఆ 2 వారాల్లో. అప్పుడు కుమారస్వామి గారు, కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆఫ్కోర్స్ బీజేపీ వాళ్ళు లాక్కున్నారులా, అది కూడా తెలిసింది చూసింది. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎందుకు విజయ్ గారికి మీరు ఇంత కక్ష సాధింపు జరుగుతుందని చెప్పి దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నా కూడా మీరు ఎందుకు స్పందించట్లా? ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎందుకు వెళ్ళట్లా? ప్రతి చోట అడుగుతున్న విధానం ఇది. గవర్నర్ వ్యవస్థ అనేది ఇట్లా నీరుగార్చేలా ప్రయత్నం జరుగుతుందా? డెమోక్రసీలు ఇది ఒక భాగమా? అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి స్టాలిన్ గారు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు కదా. మొన్నటిదాకా అధికారంలో ఉన్న ఆయన కూడా గట్టిగా అడుగుతూ ఉన్నాడు. ఇదే ఆయన మెజార్టీ వచ్చింది, అది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్, ఖచ్చితంగా మేము అది గౌరవిస్తాం, ఆయన్నే ప్రభుత్వం ఏర్పాటు చేయనియండి అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇంకో పక్క ఈయన గవర్నర్ గారు చెప్పారంట మరి విజయ్ గారికి, అది కూడా మీడియాలో వస్తుంది. అది నేను వేరే వాళ్ళు ఎవరిని ఆహ్వానించను, నిన్నే ఆహ్వానిస్తాను, అది కానీ 118 మంది తీసుకునిరా. ఇదేం వేలం పాట? ఇప్పుడైతే వేలం పాట. అసలు ఈయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేపిస్తే ఈయన బల నిరూపణ 2 వారాల్లో చేసుకోకపోతే ఆటోమేటిక్గా ప్రభుత్వం కూలిపోద్ది. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఆటోమేటిక్గా పూర్తి స్థాయిలో ఎవరు తప్పులు వాళ్ళు పడతారు. ఈయన అసలు ముందు అవకాశం కూడా ఇవ్వబోతుండే. ఇది నిజానికి ఇది ఒక అతిపెద్ద సమస్య. ప్రజాస్వామ్యాన్ని చర్చించాల్సిన విషయం. ఇదిగో గతంలో వీళ్ళ బీజేపీకి సంబంధించిన ప్రభుత్వం పైనేమో లేఖలు, ఆ లేఖ ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిగోండి అప్పటి గవర్నర్ 2018 వాజుభాయ్ గారి సంతకం ఇది. యడ్యూరప్ప గారికి రాసిందటువంటిది లేఖ. ఈ లేఖ ఎప్పుడు రాసింది? ఇది 16/5/2018.
క్లియర్ కట్గా. మరి ఇప్పుడు విజయ్ గారిని ఎందుకు వేధింపులకు గురి చేస్తున్నారు? విజయ్ గారిని ఎందుకు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు? బీజేపీకి అయితేనేమో గవర్నర్ గారు లేఖల మీద లేఖలు రాసి మీ అంతటి మీరే రండి అంటారు. ఇటు పక్కేమో అవతల వాళ్ళు ఎవరైనా బీజేపీకి యాంటీగా పోటీ చేసి బలంగా నిలబడితేనో ఇదే పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యంలో అతిపెద్ద మైనస్ ఇది. ఇట్లా తీసుకెళ్ళటం మంచి పద్ధతి అయితే కాదు ఇది.